నమస్తే షణ్ముఖ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి ఆధునిక యాంత్రిక యుగంలో మానవాళికి శాంతి సహనం అవసరం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు ఉద్బోధ. కాకినాడ ఎన్నికలపై మున్సిపల్ మంత్రి ప్రకటన చేయాలి. సామాజికవేత్త దోసద్లపూడి రమణరాజు డిమాండ్. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం. కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగలి. అరుదైన రోగానికి అద్భుతమైన సేవలు. నిండు ప్రాణాన్ని నిలిపిన మెడికల్ వైద్యులు. కాకినాడ పెదపూడి మండలం రామేశ్వరం. ఈ కార్యక్రమానికి సత్యవల రాంబాబు సభకు అధ్యక్షత వహించగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు మరియు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, ఏపీఎస్సీ బెటాలియన్ కమాండెంట్ డాక్టర్ కొండ నరసింహారావు, వారి శ్రీమతి అలివేలు మంగాదేవి ముఖ్య అతిథులుగాను, ప్రైమరీ హెల్త్ సిఇఓ శ్రీ కిషోరు, ఈవెంట్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ లీడర్ కృష్ణశేషు, ఈస గోపాలకృష్ణ వేదికపై కార్యక్రమాన్ని నిర్వాహకులుగాను వ్యవహరించారు. వివిధ రంగంలో సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న 25 మందికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు అమృత హస్తములతో సాల్వా కప్పి మెమోంటోలో బహుకరించారు. విశ్వగురు వరల్డ్స్ రికార్డ్స్ అధినేత రాంబాబు మాట్లాడుతూ, వారు ముక్కుతో ఆర్టవైట్లో మహానేర్పరి. వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్ వారు వరుసగా 3 సంవత్సరాలు గుర్తించలేకపోవటం వల్ల పట్టుదలతో విశ్వగురు రికార్డ్స్ నెలకొల్పి నేనే అనేక మంది కళాకారులను గుర్తించాలి అనే దృఢమైన సంకల్పంతో ఈ రోజున మీ అందరి ఆదరాభిమానాలతో మా సంస్థ విశ్వవ్యాప్తం కావాలని కోరుతున్నామని తెలిపారు. పీఠాధిపతి డాక్టర్ as a training officer at government IIT in Kakinada, he now has been instrumental in skills development and vocational training. He has trained numerous students, equipping them with the industry relevant skills for employment. Apart from his official వ్యవస్థలను సామాజిక వ్యవస్థలను అనేక అనార్థములకు దారితీసే శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించి రచించకపోతున్నారని వారు వెల్లడించారు. మానవ సేవే మానవ సేవ అనే రహస్యాన్ని గ్రహించాలని, అటువంటి నన్ను భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందాన్ని the medical camps offering free health checkups and treatments to underprivileged population. The medical camps offering free health checkups and treatments to underprivileged population. As a chairman of Acharya Junior College, the government has created holding an embassy in Northern Country as a ఉన్నత విలువలతో ఒక చక్కని సమాజాన్ని కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొని మనుగడ సాగించగలగడమే ఒక గొప్ప ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏదో గీతాలు, శ్లోకాలు, పద్యాలు చదివి అది మనం ఆనందించడం కాదు. మన జీవితంలో ఒక చక్కని ఒక మంచి పని చేయగలిగే స్థితిగా మనం జీవితాన్ని మరల్చుకోవటమే ఒక గొప్ప ఆధ్యాత్మికత. మరి అటువంటి ఆధ్యాత్మికత విలువలు సమాజంలో ఏర్పరచుకోగలిగినట్లయితే సమాజం శాంతిగా, బృహద్భావం, సమైక్యత, ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం కలుగుతుంది. ప్రత్యేకించి మా పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అంచేత మానవత్వంతో చేసే ప్రతి పని ఈశ్వరునికి, భగవంతునికి అర్పించినట్లు అవుతుంది. అటువంటి భగవత్ తత్వాన్ని మానవత్వంగా మార్చుకొని మనం సమాజంలో సేవ చేయగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు సమాజంలో సృష్టించవచ్చు. ముఖ్యంగా ఈనాటి సమాజానికి, మానవాళికి కావలసినటువంటిది శాంతి, సహనము. ఈ రెండు లోపించడం ద్వారా సమాజంలో ఎన్నో తీవ్రమైనటువంటి నష్టాలు, సంక్షోభాలు ఏర్పడుతున్నాయి.
మనం శాంతి సమాజంలోనూ కుటుంబ వ్యవస్థలోనూ కోల్పోవడం ద్వారా మన కుటుంబంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలు, కష్టాలు, బాధలు మనందరికీ ఏర్పడుతున్నాయి. అదేవిధంగా సహనం మన కుటుంబంలో కోల్పోవడం ద్వారా మన కుటుంబంలో అనేక రకాలైనటువంటి అనర్థాలు ఏర్పడుతున్నాయి, సమస్యలు ఏర్పడుతున్నాయి, కష్టాలు, బాధలు, నష్టాలు, సంక్షోభాలు, ఒత్తిడి, అశాంతి, అలజడి ఇవన్నీ ఏర్పడి తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో మన జీవితాలు కోల్పోతున్నాం. కేవలం సహనం లోపించటం, రెండు శాంతి కోల్పోవటం, ఈ రెండే ప్రధానమైనటువంటి సమస్యలు కుటుంబ వ్యవస్థలోను సామాజిక వ్యవస్థలోనూ ఉన్నటువంటి. వాటికి తోడు మన సమాజంలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఒక మానవుడిగా మనుగడ సాగించాలి అనేటువంటి తత్వం మనం నేర్చుకోవాలి. మనం ఈనాటి సమాజంలో చూసినట్లయితే మతాల రూపంలో, కులాల రూపంలో, జాతుల రూపంలో వర్గ వైషమ్యాలు సృష్టించుకుంటున్నాం, తీవ్రమైనటువంటి విభేదాలు సృష్టించుకుంటున్నాం, మనమే నష్టపోతున్నాం, వినాశనం వైపు ప్రయాణం సాగిస్తున్నాం. మనం వికాసం వైపు వెళ్ళవలసింది బదులు వినాశనం వైపు వెళ్ళగలుగుతున్నాం. కారణం మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు. ఈ 6 అంతర్గత శత్రువులు మన మానసిక వ్యవస్థపై దాడి చేసి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి సహనాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నాయి. తద్వారా మనం శాంతి కోల్పోతున్నాం. అంటే శాంతి, సహనం రెండూ కోల్పోవడం చేత మనకు కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి అటువంటి స్థితి నుండి మన యొక్క మానసిక వ్యవస్థను ఒక సవ్యమైనటువంటి దిశలో మానవత్వపు విలువలతో మనుగడ సాగించేటువంటి దిశగా మన మనసుని చక్కదిద్దుకోగలిగినట్లయితే ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనలో ఎంతో మార్పు వస్తుంది. మానవుల్లో ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీసి తనకు, తన కుటుంబానికి, తన సమాజానికి తాను సేవ చేయగలిగినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి వికాసం, మానవ వికాసం ఏర్పడుతుంది. అటువంటి మానవ వికాసం మన సమాజంలో విస్తరింప చేయడానికి ఆయా రంగాల్లో నిష్ణాత కలిగింది, ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వారు నిష్ణాతులు. వారు అనేక రంగాల్లో సామాజిక సేవా స్ఫూర్తితో వారు సేవలు అందించగలిగినట్లయితే అందరిలో కూడా సేవాభావం ఏర్పడుతుంది. అందుకే మన పూర్వీకులు చెప్పుకొచ్చారు, మానవ సేవే మాధవ సేవ. తోటి మానవుడికి సేవ చేయడమే మాధవుడికి సేవ చేసినట్లు. కాబట్టి మనం ఆ మానవ సేవ సమాజంలో చేయగలిగినట్లయితే అది భగవంతునికి చేసేటువంటి సేవ కనుక అటువంటి సేవ చేసినటువంటి 25 మంది, ఎంతో మంది అనేక రంగాల్లో ఒక చక్కని సేవలు అందించి సమాజంలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. వారందరికీ ఈ రోజున మనం గౌరవించుకుని వారికి ఆ విశిష్ట పురస్కారాలు ఇవ్వడం ద్వారా వారు సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి విలువలతో అనేక మందికి సేవా పరంగా కలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు, సమాజంలో గుర్తింపు ఇవన్నీ పొందుతూ భగవంతుని యొక్క కృప, కటాక్ష వీక్షణాలు పొందుతూ చక్కని జీవితాన్ని గడిపే అవకాశం మనకు కలుగుతుంది. మన తోటి వారికి కూడా ఆ అవకాశం కలుగజేయడం ద్వారా వారు కూడా సేవా తత్పరతా భావంతో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఆత్మ గౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట బస్టాండ్ సెంటర్ మరియు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావును స్మరిస్తూ ఆయన సేవలను కొనియాడారు. రామారావు ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజల ముందుకు వచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారని తెలిపారు.
తరువాత నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని గుర్తు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన నారా లోకేష్ పార్టీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్యకర్తలు కాపాడుకుంటున్నారని తెలిపారు. అందరి సమిష్ట కృషితో తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు నమోదు చేసి అతిపెద్ద కుటుంబంగా మారిందని ఎమ్మెల్యే సత్యానందరావు మరొకసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన ఎన్నికల్లో కూడా అదే విధంగా ఏనాడు చూడనటువంటి అపూర్వమైనటువంటి మెజార్టీలతో అవతల పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా అత్యధికమైన మెజార్టీ స్థానాలు అందించి ప్రజలు అభిమానించారు, ఆదరించారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రజలకున్న విశ్వాసమే, నమ్మకమే దానికి కారణమని నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. దానికోసం మనం పాటుపడాలి, కృషి చేయాలి. నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక త్యాగాలు చేస్తూ వారి జీవితాన్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే గర్వపడే విధంగా వారు ఉన్నారు కనుకే, అంత బలమైన పార్టీ పునర్నిర్మాణం ఉంది కనుకే అనేక ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల్లో నాదెంత వల్ల కానీ, లేదా నాడు ప్రజారాజ్యం చిరంజీవి గారి వల్ల కానీ, లేదా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా కానీ, లేదా మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని అణిచివేయాలని ఒక రాక్షస అరాచక పాలన గత 5 ఏళ్ల బలం సందర్భంగా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మనందరం కూడా ప్రతిజ్ఞ పొందాం, పునరంకితం అవుదాం. తెలుగుదేశం పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను ఎన్టీ రామారావు గారు ఏదైతే కోరికని ఆనాడు సినీ రంగంలో మగుడు లేని మహారాజుగా ఉంటూ, తిరుగులేని నటుడుగా ఉంటూ ప్రజలకు మేలు చేయాలని ఏ సంకల్పంతోడైతే వచ్చాడో ఆ సంకల్ప బలం, ఆయన ఆశయాలను, ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్లడంలో అందరూ కూడా పునరంకితం అవుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారికి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మన ముఖ్యమంత్రి, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ లోకేష్ బాబు గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నేత, 3వ తరం మళ్ళా రేపు నాయకత్వం మనకి ప్రజల కోసం ముందుకు వస్తూ ఉంది. నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం ముందడుగేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాడు తెలుగు ప్రజలందరూ కూడా అన్నగా భావించే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా కీర్తించబడినటువంటి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాపురుషుడు, యుగ పురుషుడు, గొప్ప మహనీయ వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలో 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఒక చెరగని ముద్రని, పెను సంచలనాన్ని సృష్టించి పెను మార్పులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలనే కుదుపువేసి సామాన్య మానవుల్ని
ప్రజాస్వామ్య జీవితంలోకి ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకొచ్చి రాష్ట్రాలలో ఉన్న ప్రజానీకానికి సమాజమే దేవాలయం, పేద ప్రజలు దేవుళ్ళు అనే సిద్ధాంతం ప్రాతిపదికన పేద ప్రజలను ఆదుకోవడం కోసం కనీస అవసరాలైన తిండి, బట్ట, నీడ, కనీస సౌకర్యాలైన రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు అందించినటువంటి గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు. 83 నుంచి 89 వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నా అది ఒక స్వర్ణ యుగం. ఆ 7 సంవత్సరాల కాలం రాష్ట్ర ప్రజానీకానికి నేటికి కూడా మార్గదర్శకంగా ఉన్నాయి. ఆనాడు ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలనాపరమైన మార్పులు, మరి పెన్షన్ పథకం కానీ, 2 రూపాయల కిలో బియ్యం పథకం కానీ, పక్కా గృహాల నిర్మాణ పథకం కానీ, సగం ధరకే 50 రూపాయలకే ఆస్ఫౌర్ విద్యుత్ రైతులకు అందివ్వడం కానీ, సగం ధరకే చీరా దోవతి పథకం కానీ, కరణం ముడిసి వ్యవస్థ రద్దు కానీ, సహకార సంఘాల సింగిల్ విండో విధానం కానీ, మాండలిక వ్యవస్థ మండలాలు ఏర్పాటు చేయడం కానీ, మహిళలకి ఆస్తి హక్కు తీసుకురావడం కానీ, అనేక కార్యక్రమాలు, దేవుడిచ్చిన భూమికి పన్నాని భూమి శిస్తు రద్దు చేయడం కానీ, విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆనాడు ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు. నేటికి అదే 2 రూపాయల బియ్యం, అదే పెన్షన్ 30 రూపాయలు ఆనాడు ఆయన అందిస్తే 4,000 రూపాయలకి తెలుగుదేశం పార్టీ ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు. పక్కా ఇల్లు 2.5 లక్షల రూపాయలకి, ఆనాడు 8,000 పక్కా ఇల్లు గృహం, ఈనాడు 2.5-3 లక్షల రూపాయలు పక్కా గృహ నిర్మాణం అందిస్తా ఉన్నాం. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్థనల ముఖ్యోద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్ముఖ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు, సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంచుతాయన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. అదేవిధంగా మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో, ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్నారు. ఈ రంజాన్ మాసంలో కటికి ఉపవాసం చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ రోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. ముస్లిం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, ముస్లింలతో సోదరభావంతో అందరం కలిసిమెలిసి ఉంటున్నామని ఆయన తెలిపారు. ముస్లిం సోదరులకు ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలిపారు. ముస్లింలకు ఏ అవసరమై ఉన్నా నేను వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. जमीनी व आसमानी कलाओं से
माहौल अच्छा हुआ, बिल्कुल बुरी नजर वालों की बुरी नजर से हिफाजत फरमा। అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళ తాలూకు ఆస్తులు ఏదైతున్నాయో వాళ్ళు ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ సోదరులకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. అన్ని విధాల మసీదులు కానీ అన్ని విధాల సహాయం చేస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. అందుకని చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే వడ్డీలు తెచ్చుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారని చెప్పి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కూడా 1,00,000, 2 లక్షల రూపాయలు సాయం. ఇవాళ రంజాన్ పర్వదినం వస్తున్న సందర్భంగా గవర్నమెంట్ వారి తరపు నుంచి ఇఫ్తార్ విందు ఇవాళ ఎస్ఆర్ఎంటీ కళ్యాణ మండపం మన కాకినాడలో ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత మత పెద్దలు, తర్వాత దాదాపు 400 వరకు ముస్లిం సోదరులు అందరి సమక్షంలో, సోదరులు సోదరిమణులు అందరి సమక్షంలో ఇవాళ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఖరి శుక్రవారం ఇవాళ అందరి మధ్యలో ఇది జరుపుకోవటం అండ్ వాళ్ళతో పాటు ఫాస్టింగ్ బ్రేక్ చేయటం ఇది చాలా అంటే అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ రంజాన్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ. కటికి ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈరోజు ప్రతి మసీదులు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇఫ్తార్ విందులు ఇస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తారు ఎంతోమంది నాయకుల్ని. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్వర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఎప్పుడున్నప్పుడు కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ఉంటుంది ముస్లిం సోదరుల్ని. ఈరోజు ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, సాన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఆహ్వానించితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా. రామేశ్వర గ్రామానికి చెందిన శ్రీపాద సూర్యతేజ అనే యువకుడు అరుదైన రోగంతో బాధపడుతూ గత నెల ఫిబ్రవరి 23న అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో చేర్చగా 4 రోజుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించి సాధారణ స్థితికి తీసుకొచ్చి తమ బిడ్డకు ప్రాణాలు కాపాడారని రోగి తల్లి ఆసుపత్రి వైద్య సేవలను అందించిన సహకారాన్ని మీడియా ముందు కృతజ్ఞతల రూపంలో తెలియజేశారు. ఎంతకన్నా సివియర్ కేసులు వచ్చి రికవరీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. అది కాకుండా ఈ అబ్బాయికి అది ఇంకొక బ్లడ్ ప్రెస్ పైన ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. అది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ద్వారా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటెడ్ గా 90 days లో తగ్గిపోవాలి. కానీ కొన్ని కండిషన్ లో శ్రీపాద సూర్యతేజ అని 21 సంవత్సరంలో
పేషెంట్ మనకి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయనకి హెపటైటిస్ ఏ మరియు లెప్టోస్పైరా ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సివియర్ కండిషన్లో హాస్పిటల్లో చేరున్నారు. సో వారిని M1 వార్డులో జాయిన్ చేసి తర్వాత వైద్యం చేసి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో దానికి ఆనందించి వారి తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన వైద్యం ఇంత త్వరగా రికవరీ జరుగుతుందని చెప్పేసి మేము ఎప్పుడూ అనుకోలేదండి. సో ఇది జరిగింది. ఈ మార్పును నేను గత 50 సంవత్సరాల్లో నేను చాలాసార్లు వచ్చున్నాను, కానీ హాస్పిటల్కి మేము ఎప్పుడూ చూడలేదు. సో మా ఆనందాన్ని మేము వ్యక్తం చేయాలనుకున్నాము అని చెప్పేసి మాకు చెప్పున్నారు. అందువలన మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో దీనివలన మా నుంచి ఏంటి అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీద రకరకాల అపోహలు ఉంటాయి ప్రజలకి. అంటే ఎట్లా ఉంటుంది వైద్యం, ఎంత ఎలా చూస్తారో చూడరో ఇలా అని. సో ఈ అపోహలన్నీ విడనాడి మన దగ్గర అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు. ఎందుకు అద్భుతమైన డాక్టర్లు అంటున్నానంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూసినంతమంది పేషెంట్స్ని బయట డాక్టర్లు ఒక సింగిల్ డేలో చూడడం అన్నది కానీ వాళ్ళ జీవితకాలంలో చూడడం అన్నది కానీ జరగదు. ఇంకొకటి రకరకాల వ్యాధులు ప్లస్ ఆ వ్యాధులు ముదిరిపోయిన సమయంలో మనకు వస్తారు పేషెంట్స్. సో వాళ్ళని డీల్ చేసే విధానంలో కూడా నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు. సో వాళ్ళ సేవలు అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెళతారు అని చెప్పేసి వాళ్ళకి సేవ చేయడానికి మేము ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాము అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. సో ఇలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఏంటంటే ప్రజల నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. సో ఇది చెప్పడానికి ముందుకొచ్చి సాధారణంగా పేషెంట్లు బాగా అయిన తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి ఎవరు కూడా అంత ఆసక్తి చూపించరు. బాగా అయిందని చెప్పేసి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారనమాట. సో ఇలాగ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి ముందుకు వచ్చి చెప్పిన సూర్యతేజ గారికి వారి తల్లిదండ్రులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి మంచిగా చదువుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో పేషెంట్లందరూ కూడా హాస్పిటల్ను ఉపయోగించుకొని గవర్నమెంట్ వారికి అందిస్తున్న అన్ని రకాల ప్రయోజనాలను కూడా ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఉపయోగించుకొని ఆరోగ్యం చేకూర్చుకుంటారని ఆశిస్తున్నాం. సో ఈ హాస్పిటల్ ఇలా నడవడానికి మనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగ్లి గారికి, తర్వాత మన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారికి, సిటీ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారికి, ఎంపీ సానా సతీష్ గారికి మరియు ఉదయ్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హెచ్ఎస్ కర్కూదురు హై స్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి చేస్తున్నాను. కాకినాడ చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు కాకినాడ చరిత్రలో ఈరోజు జీజీహెచ్ని చూసినంత అద్భుతంగా ఎప్పుడూ చూడలేదు నా 54 ఇయర్స్లో. ఎలా అంటే మా బాబుని చాలా ఎమర్జెన్సీ టైంలో అనుకోకుండా సండే జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇమీడియట్గా డాక్టర్స్ అందరూ రెస్పాండ్ అయ్యి జాయిన్ అవ్వాలి అని చెప్పారు. ప్రాబ్లం ఏంటో నాకు తెలియలేదు. స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళిపోయారు. ఏంటమ్మా అని అంటే మలేరియా ఫీవర్ లాగా జస్ట్ ఇది కూడా ఒకటండి, కంగారు పడకండి చెప్తాము అన్నారు. M1 వార్డుకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత సగం రోగం తగ్గిపోయింది మాకు. ఆ డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ అయితే ఏంటి, అక్కడ స్టాఫ్ యొక్క ట్రీట్మెంట్ అయితే ఏంటి, అక్కడ హైజీనిక్ కండిషన్స్ అయితే ఏంటి, అవన్నీ చూడగానే 50% మాకు అసలు ఇది హాస్పిటల్ కాదు, ఇది ఒక హోమ్ లాగా అనిపించిన తర్వాత మా బాబు కూడా భయపడుతున్నాడు. అమ్మ ఏంటమ్మా నన్ను స్ట్రక్చర్ మీద తీసుకొస్తున్నారు అని. కానీ వాడిని పడుకోబెట్టిన తర్వాత డాక్టర్స్ అందరూ వచ్చి వాడి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5 డేస్లో టెస్ట్లన్నీ చేయించిన తర్వాత వాడికి హెపటైటిస్ ఏ అని చెప్పారు. తర్వాత ఎలకల వల్ల సంథింగ్ లెప్టోస్పైరా అని ఒక ఇన్ఫెక్షన్ ఒకటి తగులుకుంది అని చెప్పారు. అది హై రిస్క్ అని చెప్పారు. నేనైతే కంటిన్యూస్గానే ఏడుస్తూనే ఉన్నాను. మా బాబుకు చేసినటువంటి డాక్టర్ సూర్యకాంత్ గారు అసలు ఎక్సలెంట్ డాక్టర్, ఎక్సలెంట్. నేను ఆయనతో మాట్లాడగానే అమ్మా మీరు కంగారు పడక్కర్లేదు, మేము అందరూ ఉన్నాం ఇక్కడ, చక్కగా గైడ్ చేస్తామని ట్రీట్ చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా వాడిని చాలా చక్కగా ట్రీట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను చేతులు ఎత్తి వాడు మామూలు స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఆయనకి చాలా కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి పెడితే, మేడం మీరు అలా చేతులెత్తి నమస్కారం పెట్టకూడదు, మీరు పెద్దవారు,
మా డ్యూటీ ఏది మేము చేస్తాము. మీరు రాత్రి 1 గంటకు పిలిచినా సరే మేము అందరం వచ్చి మీకు మీ బాబుకి మేము ట్రీట్ చేస్తామని చెప్పారండి. ఇది చాలా చాలా ఆనందకరమైన విషయం. అసలు ఈ జీజీహెచ్లో ఇప్పటిదాకా నేను చాలాసార్లు విజిట్ చేస్తాను, కానీ ఇంత మంచి ట్రీట్మెంటు, ఇంత మంచి డాక్టర్స్, ఈ మేడం యొక్క లావణ్య మేడం యొక్క గైడెన్స్లో ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. తర్వాత టాయిలెట్స్ ఒకటి చూశాను, అద్భుతం. ఏ టైంలో చూసినా సరే మన ఇంట్లో టాయిలెట్స్ కూడా అంత నీట్గా ఉండవేమో అనిపించింది. టైం టు టైం వర్క్ అందరూ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు ఒక పైసా అడగడం కానీ, ఎవరు మమ్మల్ని విసుక్కోవడం కానీ కసుక్కోవడం కానీ చేయలేదు. యశోద మేడం గారు చక్కగా విజిట్కి వచ్చేవారు, ప్లెజెంట్గా మాకు ఏ కష్టం ఉన్నా సరే అడిగి తెలుసుకునేవారు. అలాగే డాక్టర్స్ అందరూ, అలాగే కీర్తన మేడం, రవితేజ సార్, తర్వాత ఎలేజా ఆ మేడం గారు చక్కగా మా బాబుని మాత్రం ప్రాణం పోయే స్థితిలోంచి అద్భుతంగా నా బిడ్డను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ మేడం గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి ఆధునిక యాంత్రిక యుగంలో మానవాళికి శాంతి సహనం అవసరం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఉద్బోధ. కాకినాడ ఎన్నికలపై మున్సిపల్ మంత్రి ప్రకటన చేయాలి. సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు డిమాండ్. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం. కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగలి. అరుదైన రోగానికి అద్భుతమైన సేవలు, నిండు ప్రాణాన్ని నిలిపిన మెడికల్ వైద్యులు. కాకినాడ పెదపూడి మండలం రామేశ్వరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.